Hello everyone, very good morning to all. Welcome back to my channel. Today I am going to discuss about the model question paper 2 for the intervocational first years in Telangana state in English. So let me see the one by one. Already I have told section A questions. ఓకే. సో, సెక్షన్ ఏలో ఏ విధంగా వస్తుందో క్లియర్ కట్‌గా నేను చెప్పాను. సో, నథింగ్ టు వరీ. సో, ఇందులో చాయిస్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని చూసి మళ్ళీ టెన్షన్ పడొద్దు. సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉంటాయి. ప్రతి బిట్‌కి 1 చాయిస్ ఉంటుంది. ప్రతి బిట్‌లో 4 మార్క్స్. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను. ప్రోస్ నుంచి ఒకటి తరోగా ఉండండి. పొయిటరీ నుంచి ఒకటి, షార్ట్ స్టోరీస్ నుంచి ఒకటి. 3 పర్ఫెక్ట్ చదవండి. అవే 3 రాయండి. ఓకేనా. సో, ఇందులో చాయిస్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది చూపించాను. మళ్ళీ టెన్షన్ పడిపోతారు. ఓకే. నెక్స్ట్ సెక్షన్ బిలో మనం చూసినట్టయితే సెక్షన్ బి ప్యాసేజెస్ ఉంటాయమ్మా. ప్యాసేజెస్లో ఆల్రెడీగా నేను ఫస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1లో డిస్కస్ చేశాను. ఇది సెక్షన్ బిలో మరి ఒక 2 ప్యాసేజెస్ కూడా మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా ఒకవేళ అందులో ఒకటి ఇందులో ఒకటి వచ్చినా కూడా మీకు ఈజీగా 8 మార్క్స్ స్కోర్ అయిపోతుంది కాబట్టి 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. చూద్దాం మనం సెక్షన్ బిలో అనేది. సో, ఇక్కడ సెక్షన్ బిలో దే విల్ గివ్ ద ప్యాసేజ్. వీ హ్యావ్ టు రీడ్ ద కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్ ఇన్ ఎ వర్డ్ ఆర్ సెంటెన్స్ ఈచ్. ఓకేనా. కాబట్టి వేర్ డూ యూ లివ్ సర్ కాల్డ్ అలాన్ ఎట్ లాస్ట్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్స్ ఇయర్ అప్ ద రోడ్ అండ్ వే somewhere round the corner, he answered his thin, weak voice. I should be so much obliged if you could see me home. You look a very kind little boy. See him home, and they were still a long way off. If only he could walk a little faster. Why, the team would be already on the field, and the captain would be wondering why he could not come. కాబట్టి దిస్ ప్యాజెస్ కేమ్ ఫ్రమ్ ది ప్లేయింగ్ ద గేమ్. సో, ప్లేయింగ్ ద గేమ్ నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్లేయింగ్ ద గేమ్ స్టోరీ తెలిసినట్టయితే మనకి ఈజీగా ఈ ఆన్సర్స్ అనేవి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. ఓకే. అందులో రాహుల్ అలాన్ అంటారు కదా, అలాన్. ఓకే. అతనికి చాలా ఇష్టం క్రికెట్ ఆడాలని. సో, క్రికెట్‌ని అతను సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా ప్రౌడ్‌గా కూడా ఫీల్ అయ్యాడు. సో, చాలా రోజుల నుంచి స్కూల్‌లో క్రికెట్ ఆడే ఛాన్స్ రావడం కోసం ఎదురు చూశాడు. సడన్‌గానే వచ్చింది. అదే ఒకరోజు ఎర్లీగా రెడీ అవుతున్నాడు స్కూల్‌కి వెళ్ళడానికి. ఓకే. వెళ్ళాడు. దారి మధ్యలో ఒక బక్కగా బలహీనమైన ఒక ఏజ్డ్ పర్సన్ కనిపించాడు. అతన్ని చూడగానే కొంచెం అయ్యో పాపం అనే ఒక మానవత్వం అతనికి కనిపించింది. వెంటనే అతనికి వెళ్ళి సపోర్ట్ చేస్తూ అంటే హెల్ప్ చేశాడు. అంటే రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేశాడు. సో, అలా చేయడం వల్ల అతను అనుకున్న టైంకి రీచ్ అయ్యలేకపోయాడు గ్రౌండ్‌కి. సో, అక్కడ అతని ప్లేస్‌లో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ వెళ్ళి కొంచెం బాధపడ్డాడు. బాధపడి తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాడు. సో, అంతకు ముందుగానే డాడీ అతని డాడీ అలానే వాళ్ళ డాడీ ఇద్దరు క్లోజ్‌గా ఎప్పటికీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతకుముందు సో, డా ఓకే. అలానే వాళ్ళ డాడీ ప్రామిస్ చేశాడు. "నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు మంచిగా ఆడితే డెఫినిట్‌గా నేను బైసికల్ కొనిస్తానని." సో, ఇలా కొంచెం కాన్వర్జేషన్ మనము ఆల్రెడీగా మన స్టోరీ తెలిసిపోతుంది ఈజీగా మీకు. ఓకేనా. కానీ అనుకోకుండా ఇలా తనకు వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోవడం వల్ల బాధపడ్డాడు. అలా తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో వచ్చేసరికి పేరెంట్స్ అతనికి బైసికల్ గిఫ్ట్‌గా కొని ఇచ్చారు. ఎందుకు ఇదంతా తెలుసుకున్నారు. వెంటనే స్కూల్‌లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి సడన్‌గా సర్ప్రైజ్‌గా అందరూ అతనికి విషెస్ చెప్పారు. ఓకే. సో, ఇది ఏమైపోయింది ఆడడం కన్నా ఒక మంచి పనైతే చేశాడు అన్న ఒక ఇన్స్పిరేషన్‌గా ఈ యొక్క స్టోరీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. కాబట్టి మనం చూద్దాం ఇక్కడ. ఓకేనమ్మా. మనం చూద్దాం. సో, వాట్ డిడ్ అలాన్ ఆస్క్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్స్ ఇయర్. కాబట్టి అతని చెవిలో ఓకే. ముసలతను ఏజ్‌లో అతని చెవిలో ఏమి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు మన ఆల్రెడీగా అన్ని క్వశ్చన్స్ తెలిసి ఉంటాయి కాబట్టి. సో, వేర్ డు యూ లివ్ సర్. ఈ ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద ఫస్ట్. చెవులో ఏం చెప్పాడు, మీరు ఎక్కడ నివసిస్తారు, ఎక్కడ ఉంటారని అడిగాడు. ఓకేనా. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్. ఓకే. వేర్ వాజ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్ అంటే మనం ఆల్రెడీగా ఎక్కడ అనుకున్నాం, ఇక్కడ సెకండ్ దానికి. అప్ ద రోడ్ అండ్ సేమ్ వే అరౌండ్ ద కార్నర్. స్ట్రైట్గా ఆ కార్నర్లో లాస్ట్కి ఉంటుందని. ఓకేనా. నెక్స్ట్, వాట్ రిక్వెస్ట్ డిడ్ ద ఓల్డ్ మ్యాన్ మేక్ టు ఆలన్. ఓకే. వాట్ రిక్వెస్ట్ డిడ్ ద ఓల్డ్ మ్యాన్ మేక్ టు ఆలన్. కాబట్టి ఇక్కడ ఏమొచ్చారు. ఓకే. ఇక్కడ థర్డ్ వాట్ రిక్వెస్ట్ అంటే సీ హిమ్
ద ఓల్డ్ మ్యాన్ రిక్వెస్టెడ్ అలన్ టు సీ హిమ్ హోమ్. ఇక్కడ థర్డ్, ఇది ఇది థర్డ్ మా. వాట్ రిక్వెస్ట్ డిడ్ ద ఓల్డ్ మ్యాన్ మేక్ టు అలన్. కాబట్టి అతను ఏం చేశాడు, అతన్ని ఇంటి వరకు తీసుకొని వెళ్తావా అని అడిగాడు. ఓకేనా, అది ఓకే. వై వాస్ ఆలన్ ఇన్ ఏ హర్రీ. వై వాస్ ఆలన్ ఇన్ ఏ హర్రీ. హీ వాస్ ఇన్ ఏ హర్రీ టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ టైమ్ టు ప్లే ఇన్ ద మ్యాచ్. ఓకేనా, అంటే గ్రౌండ్లో అతని స్కూల్లో ఉండే క్రికెట్ మ్యాచ్కి తొందరగా రెడీ అవ్వాలనే ఉద్దేశం కోసం హడిగా ఉన్నాడు. ఓకేనా, అది ఓకే. సో అది రాస్తే సరిపోతుంది. హీ వాస్ ఇన్ ఏ హర్రీ టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ టైమ్. ఓకే, అది రాసేయండి, ఇందులో అది లేదు ఆ ప్యాసేజ్. ఓకే, ఆయన కూడా మనకు తెలిసిన స్టోరీ కాబట్టి. ఓకేనా, ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఓన్లీ హీ కుడ్ వాక్ లిటిల్ ఫాస్టర్ వై డిడ్ ఆలన్ వాంట్ ద మ్యాన్ టు వాక్ ఫాస్టర్. ఓకే, ఇఫ్ ఓన్లీ హీ కుడ్ వాక్ వై డిడ్ ఆలన్ వాంట్ ద మ్యాన్ టు వాక్ ఫాస్టర్. బికాస్ హీ వాంటెడ్ రీచ్ ద గ్రౌండ్ ఇన్ టైమ్. ఎందుకు ఆలన్ అతను తొందరగా నడమని అంటున్నాడంటే, ఒకవేళ అతను వెళ్ళగలిగితే ఈజీగా అతను కూడా తన టైంకి రీచ్ అవ్వగలుగుతాడు అని. ఓకేనా, అది రాసేది సరిపోతుంది. ఓకే, ఏంటిది, టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ టైం, తొందరగా వెళ్ళడానికి అని అర్థం. ఓకేనా, అది అందుకని దీని ఆన్సర్ అది. వై డిడ్ ద క్యాప్టెన్ హీ వాండరింగ్. వై డిడ్ ద క్యాప్టెన్ హీ వాండరింగ్ అని అంటే, ద క్యాప్టెన్ వుడ్ బి వాండరింగ్ వై అలాన్ డిడ్ నాట్ కమ్. అంటే అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు క్యాప్టెన్, అటు ఇటు ఎందుకు చూస్తున్నాడంటే, ఓకే, ద క్యాప్టెన్ వుడ్ బి వాండరింగ్ వై ఆలన్ డిడ్ నాట్ కమ్ ఇన్ టైమ్ టు. ఓకే, ఇది లాస్ట్కి. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ మెసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ అని 4 క్వశ్చన్స్ గివెన్ అన్నారు కాబట్టి, సో ఇందులో కూడా మనం చూద్దాం. ఓకే, స్వచ్ఛ బడి ఇది. ఓకే, స్వచ్ఛ బడి గురించి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు క్లియర్గా. సో దీనికి సంబంధించిన మనం ఇది కూడా చదివినట్టయితే మీకు 2-3 ప్యాసేజెస్లో క్లియర్గా తెలిస్తే మీకు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఏదైనా కూడా. ఓకేనా, చూద్దాం మన స్వచ్ఛ బడి అనేది. The second Swachh Body and the first one in India being in Bangalore was recently inaugurated by the Finance Minister T. Harish Rao in Siddipet. Hence, the faculty will reach how to collect garbage, segregate dry, wet and harmful garbage, take care of public health. Okay, so next, avoid plastic and produce compost from garbage to homes. Dr. Prashanthi from Bangalore will supervise the activities at this learning center. Children or elders, anyone enroll here for the course. Focus is on education, school children, Dwakra, development of the women and children in rural areas, women and leaders, teaching women and children in rural areas. Teaching there is carried out in the digital form, actual demos and PowerPoint presentation. Compost generated thus can be used as many. Excuse me. Okay, spreading the concept all down to is the need of the hour. ఓకే, కాబట్టి ఇక్కడ ఇది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది మన రీసెంట్గా అంటే ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంట, రీసెంట్లీ ది సెకండ్ స్వచ్ఛ భారత్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా బీయింగ్ ఇన్ బెంగళూరు. కాబట్టి బెంగళూరులో ఫస్ట్ టైం ఉంది. దాన్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేసింది మాత్రం మన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు. కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ అన్నీ టీచ్ చేస్తూ ఉంటారు. చెత్తని ఏ విధంగా కలెక్ట్ చేయడం, పొడి చెత్త, తడి చెత్త, హానికరమైన ఇవన్నీ కూడా, తర్వాత చెత్తను అందులో నుంచి ఎరువుని ఏ విధంగా తయారు చేయడం, ఒక విలేజ్లలో ఏ విధంగా ప్రతి ఇంట్లో ఏ విధంగా చెత్తను కలెక్ట్ చేయడం, దీని అన్నిటి గురించి అక్కడ సూపర్వైజ్ చేస్తే వాళ్ళెవరు, డాక్టర్ ప్రశాంతి మేడం. ఓకేనా, సో వాళ్ళని క్లాస్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు లెర్నింగ్ సెంటర్లో. అక్కడ పిల్లలకి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, పిల్లలు పెద్దలు, ఎనీవన్ ఎన్రోల్ ద కోర్స్కి. కాబట్టి ఎక్కువగా అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ మీద, డాక్రా మహిళల గురించి, తర్వాత ఉమెన్ లీడర్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వచ్చు. కానీ అక్కడ క్లాసెస్ మాత్రం డెమోస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చాలా మంచిగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క భావనను అంటే అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విధంగా దీన్ని స్టార్ట్ చేశారమ్మా. కాబట్టి వేర్ డస్ ద ఫస్ట్ స్వచ్ఛ బడి ఇన్ ఇండియా ఫంక్షన్.
కాబట్టి ఇక్కడ మనం అనుకున్నాం బెంగళూరు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది బెంగళూరు. ఓకేనా, వేర్ డస్ ద ఫస్ట్ స్వచ్ఛ భారత్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ ఇన్ ద సిద్దిపేట ఇస్ ద ఫస్ట్ ఆఫ్ దట్ కైండ్ ఇన్ తెలంగాణ, ఎనీ ట్రూ ఆర్ ఫాల్స్. కాబట్టి ఇక్కడ నిజమే కదా, ఫస్ట్ దాన్ని ఇక్కడ సిద్దిపేటలో, సేమ్ బెంగళూరులో ఉన్నదాన్ని సిద్దిపేటలో హరీష్ రావు దాన్ని స్టార్ట్ చేశారు, అది ట్రూ. ఓకే, నేమ్ ద 3 టైప్స్ ఆఫ్ గార్బేజ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. కాబట్టి ఎలాంటి డ్రై, వెట్, హార్మ్ఫుల్. కాబట్టి 3 రకాల చెత్తలు. ఓకేనా, డ్రై ఒకటి, వెట్ ఒకటి, హార్మ్ఫుల్ హానికరమైనది, తడి చెత్త, పొడి చెత్త, 3 రకాలు. ఓకేనా, హూ లుక్స్ ఆఫ్టర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ స్కూల్. కాబట్టి ఎవరు చూస్తారు స్కూల్ అయిపోయిన తర్వాత యాక్టివిటీస్ అని, డాక్టర్ ప్రశాంతి ఫ్రమ్ బెంగళూరు నుంచి. ఓకేనా, నెక్స్ట్ హూ కెన్ జాయిన్ ది స్కూల్. ఎవరెవరైనా చదవచ్చు, చిల్లలు, పెద్దలు, చిన్నలు అందరు కూడా. చిల్లర్ ఆర్ ఎల్డర్స్, ఎనీ వన్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ మెన్షన్ ద 3 టీచింగ్ మెథడ్స్ యూజ్డ్ హియర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, డిజిటల్ ఫామ్, యాక్చువల్ డెమోస్. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనమ్మా, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ సికి చూద్దాం. సెక్షన్ సిలో మీకు ఈ సిలబస్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదు కాబట్టి నో నీడ్ టు ప్రిపేర్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అడిగారు. ఓకేనా, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. ఓ అనగానే మనము కొన్ని రకాల మనము ఇంటర్జెక్షన్స్, అలా, ఓ ఇలాంటివన్నీ వింటాం కదమ్మా. ఓకే, సో గ్రామర్ పార్ట్ వచ్చేసరికి ఆర్ ఓ అంటే మనం ఇంటర్జెక్షన్స్ అంటాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇది సడన్ ఫీలింగ్, ఎమోషన్ ఆర్ చెప్పేదే ఇంటర్జెక్షన్స్. ఇలా ఓ, హలో, అలా, సుర్రే, హే, హా, హీ ఇలాంటివన్నీ చెప్పేది ఇంటర్జెక్షన్స్ అంటాము. సో పాప ఇక్కడ అండర్లైన్ చేసిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఓ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్ మా. ఓకేనా, తర్వాత ఓకే లాస్ట్ వర్బ్. సో వీక్ మై రోజ్ ప్లాంట్. ఓకే, ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ అంటే వర్మ్, ప్లాంట్ అంటే నేమ్, నౌను. ఇది నౌను. ఓకేనమ్మా, నౌను. ఆల్మోస్ట్ అంటే వర్బ్, క్రియ జరిగిపోయిందని అర్థం. సమ్ పెస్ట్, ఇది కూడా అడ్జెక్టివ్స్ లాగా. ఓకేనా, కాబట్టి ఇంటర్జెక్షన్, వర్బ్, తర్వాత నౌను, వర్బ్, అడ్జెక్టివ్. ఓకే, ఇది పేరుని తెలిపేవి కదా. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఫ్రమ్ దిస్ టాక్ అంటే ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారు, ఆర్టికల్స్ని మనం చూద్దాం. సో ఆర్టికల్స్లో ఏంటంటే ఈ ఆర్టికల్స్ దానికి ఏ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే, కొన్నిసార్లు ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్స్లా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, కాబట్టి మనం ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఇచ్చారు అనేది. Okay, so from this talk, it seems that studies were dash and auxiliary subject and living explaining and dash that the major subject father is fibbing, or it's possible the dash word turn topsy turvy in the just about 70 years అని ఇచ్చారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటిది ఫస్ట్ ఫ్రమ్ దిస్ టాక్ ఇట్ సీమ్ స్టడీస్ వర్, కాబట్టి అండ్ ఇక్కడ ఏం రావాలమ్మా అండ్ యాక్సిలరీ, ఏఈఐ ఓవల్స్ ఉంటాయి కదా అక్కడ అన్ యాక్సిలరీ సబ్జెక్ట్, లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అని అంటాం. ఓకేనా, ఎక్స్పీరియన్సింగ్ ద మేజర్ సబ్జెక్ట్, ఇక్కడ ద. ఓకే, కరెక్ట్. తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా ఆర్ ఇట్స్ పాసిబుల్ దట్ ద వరల్డ్, ఏ రావద్దు ఇక్కడ, ఇక్కడ ది రావాలి. ద వరల్డ్ అంటే కొన్ని పదాలకి పెద్ద పెద్ద వాటికి ది అనేది వస్తుంది. ఓకేనా, ఇది డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ హార్బింగర్ ఆఫ్ రెస్ట్లెస్ ఫియర్ ఫ్రస్ట్రేషన్, ఇక్కడ ఏ అనేది రావాలి. ఓకేనా, ఓకే నెక్స్ట్ దట్, ఇక్కడ కూడా స్టార్టింగ్లో ద టాలెంట్ ఆఫ్ ఏ రైటర్, ఇక్కడ ఏ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ద టాలెంట్ ఆఫ్ ఏ రైటర్ కాంట్ బి అండర్ ఎస్టిమేటెడ్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఓకేనా, ఈ ప్రిపోజిషన్స్లో కూడా మనము ఓకే ఐ వాంట్ టు గో. ఓకే, సో ప్రిపోజిషన్స్లో ఏమంటామంటే ప్రిపోజిషన్స్ నామవాచకము, ఒక నామవాచకం, సర్వనామం, నామవాచకం, నమూనాలు, నామవాచక పద సముదాయం అన్నిటిని కలిపి ఇతర పదములు అంటే నామవాచకానికి, సర్వనామానికి ముందుగా వాడుతూ ఉంటారు అని అర్థం. ఓకేనా, షీఈస్ ఫౌండ్ ఆఫ్ స్వీట్స్, హీ జంప్డ్ ఇన్ టు ద రివర్
అంటే కొన్ని కొన్ని వాటికి ముందుగా వాడతారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూద్దాం మనం. ఓకే. Okay, so I want you go to out dash in this institution so trained and so developed that you will be constant looking dash a bright encouraging and beautiful things dash life. కాబట్టి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ఫ్రమ్. ఐ వాంట్ టు గో టు అవుట్ ఫ్రమ్ దిస్. దేని నుంచి? ఫ్రమ్ అని రాయాలి ఇక్కడ. ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్ సో ట్రైన్ అండ్ సో డెవలప్డ్. ఓకే. ఓకే, ఐ వాంట్ టు గో అవుట్ ఫ్రమ్. ఓకే, ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ దానికి ఫ్రమ్ అని రాయాలి. తర్వాత సో ట్రైన్ అండ్ సో డెవలప్ దట్ యూ విల్ బీ కాన్స్టాంట్లీ లుకింగ్ ఫర్. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఇక్కడ లుకింగ్ ఫర్ ద అని అర్థం. ఓకేనా? ఫర్ ది. ఓకే, లుకింగ్ ఫర్ ది బ్రైట్ అండ్ ఎంకరేజింగ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. కాబట్టి ఇక్కడ ఎందులో? థింగ్స్ ఇన్ లైఫ్. ఇది లైఫ్లో, జీవితంలో. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫ్రమ్ రాయాలి. ఇక్కడ లుకింగ్ ఫర్ దేనికోసం? ఫర్ అంటే కోసం. దేనిలో? లైఫ్లో. ఇన్. ఓకే, ఫ్రమ్ ఫర్ ఇన్. ఓకేనమ్మా? ఓకే. పీపుల్ యూజువల్లీ పుట్ ది న్యూ డ్రెస్సెస్ ఇన్ ఫెస్టివల్ డేస్. ఓకే, వి ఓపెన్ లాక్స్ టు కీస్. ఓకేనా? ఇది టూ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో వన్ షుడ్ రెస్పెక్ట్ హర్ టీచర్స్. దీస్ ఆల్ మ్యాంగోస్ ఆర్ రైపన్. ఓకే, ఇక్కడ హర్ టీచర్స్ వస్తుంది. ఐ హ్యావ్ రెడ్ రామాయణం. ఎమ్. ఈచ్ ఆఫ్ దమ్ వర్ గివెన్ ఏ గిఫ్ట్. కరెక్టే. ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. యాన్ అని రావాలి. ఎకనామిక్స్ ఈజ్ రావాలి. ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకేనమ్మా? ఇది క్లియర్ కదా? నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ కూడా ఓకే, సో ఇక్కడ మిస్సింగ్ లెటర్స్. పీస్, పిఈఏసి, పీస్. ఎనీ ఫోర్ ఉంది కాబట్టి పిఈఏ, పీస్. కలర్, సిఓఎల్ఓఆర్ కలర్. లిజన్, LISTEN, లిజన్. హ్యాపెన్, HAPPN, హ్యాపెన్. గ్రామర్, GRAMMAR, గ్రామర్. ఓకే, తర్వాత ఆంగ్లీష్, ANGLISH. ఓకే, నెక్స్ట్ సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్. సైలెంట్గా ఉంది. చాక్, నాక్, ఆఫెన్. చాక్, నాక్, ఆఫెన్. చాక్, ఆఫెన్. ఇక్కడ టీ సైలెంట్గా ఉంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇది సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్ ఎనీ ఫోర్. కాబట్టి ఇందులో ఒకటి చాక్కి ఎల్ సైలెంట్గా ఉంది, మనం పలకలేదు. ఆఫెన్కి టీ సైలెంట్గా ఉంది. నాక్కి కే సైలెంట్గా ఉంది. అంటే ఏవైతే మనం పలకలేమో వాటిని సైలెంట్ కాన్సనెంట్స్ అంటారు. డిపార్ట్. ఓకే, టాక్, కే ఎల్ సైలెంట్. టీచర్, ఆర్ సైలెంట్. ఓకేనమ్మా? ఇది ఓకే. నెక్స్ట్ ఎనీ ఫోర్ సౌండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వర్డ్స్ ఇన్ దట్ సెట్ విత్ రిగార్డ్ టు సౌండ్స్. అంటే సౌండ్ డిఫరెంట్గా ఉన్నాయని చూడమంటున్నారు. సౌండ్ డిఫరెంట్. నో నైఫ్. కైట్, నో కైట్, నో నైఫ్. కైట్, నైఫ్. అంటే డిఫరెంట్గా ఉంది. కైట్, నైఫ్ సేమ్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నో అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, దట్, థింక్, 1000. దట్, 1000. ఈ రెండు సేమ్గా ఉన్నాయి. థింక్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈజీ, ఎస్కేప్, శాండ్. ఎస్కేప్, ఈజీ, ఎస్కేప్, ఈజీ. ఎస్కేప్, శాండ్. ఈజీ, ఎస్కేప్. ఈ రెండు కొంచెం సేమ్గా ఉంది. శాండ్ అని డిఫరెంట్గా ఉంది. గో టు, నో. గో, నో. ఇవి రెండు సేమ్గా ఉన్నాయి. టూ అనే డిఫరెంట్గా ఉన్నది. హోప్, రోప్. ఇవి రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, రాడ్ అని డిఫరెంట్గా ఉన్నది. ఇది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ఎర్న్, ఎర్త్, ఈచ్. ఒక ఎర్న్, ఎర్త్ సేమ్. రీచ్ అనేది డిఫరెంట్. ఈచ్ అని డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా లేదు. 15th మీకు లేదమ్మా, చదవాల్సిన అవసరం లేదు మీకు. ఇది చదవాల్సిన అవసరం లేదు మీ బ్యాచ్కి.
ఓకే. సో, ఇది కూడా చదవాల్సిన అవసరం లేదు. ప్యాచ్ చేయట్లేదు, ఏది లేదు. ఓకేనమ్మా. సో, చూసారు కదమ్మా, అట్లీస్ట్ ఈ గ్రామర్ పార్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.